హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వింజీస్ లైఫ్ స్టైల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో చూడండి ఫ్రెండ్స్. మేము న్యూ కార్ తీసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే మా న్యూ కార్ హోండా ఎమేజ్. బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను మా న్యూ కార్కి కొంచెం పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. కొత్త కార్ కదా, మనం అలా చేస్తే చాలా శుభమండి. ఇప్పుడు నేను కొంచెం పసుపు రాసి కుంకుమ పెడుతున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా న్యూ కార్? నా కామెంట్లో చెప్పండి, మీకు నచ్చిందా? ఇది మెరూన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. రెడ్, ఫుల్ రెడ్ కాదు, మెరూను కాదు, డల్గా లేదు, చాలా బాగుంది, బ్రైట్గా. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ కలర్? హోండా ఎమేజ్లోనే పెరల్ కలర్ ఉంది, అది కూడా చాలా బాగుంది. కానీ మనకి అది మెయింటైన్ చేసుకోవాలి ఎక్కువగా. మనకి ఇదైతే చాలా బాగుంటుంది. ఈ కలర్ మాకు నచ్చి మేము తీసుకున్నాము. మనకి వేరే కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. మనకి ఈ డార్క్ కలర్, ఈ మెరూన్, ఈ కలర్ కావాలంటే మనం ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవాలి. హోండా ఎమేజ్ చాలా బాగుందండి కారు. 2020లో మేము తీసుకున్నాము. ఇప్పుడు నేను లోపల కూడా చిన్నగా బొట్లు పెడుతున్నాను. మనం ఎక్కువగా పెట్టకూడదు, ఎందుకంటే పసుపు మరకలు తొందరగా పోవండి. కొంచెం మనం పెట్టుకోవాలి, మన సెంటిమెంట్ కదా, చాలా బాగుంటుంది. కార్కి డెకరేషన్ అంతా కూడా వీళ్ళే చేశారండి. చాలా నైస్గా చేశారు కదా, చాలా బాగుంది. తర్వాత చిన్న కేక్ కటింగ్ కూడా కేక్ అరేంజ్ చేశారు. నేను ఫుల్గా ఒకసారి మీకు కార్ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఈ రిబ్బన్స్ కూడా టై చేశారు హ్యాండిల్స్కి. కార్ కలర్ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? మాకు నచ్చి తీసుకున్నాము. ఇది ఆర్డర్ పెడితే కొంచెం లేట్గా వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ 2020 అవ్వాలి కాబట్టి మనకి జనవరి తర్వాత ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మా వరకు రావడానికి ఇంత టైం పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు కేక్ కటింగ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, లుక్ అంతా చాలా బాగుంది కదా, చాలా స్పేస్గా ఉంది, బాగుంది. ఫిబ్రవరి 26కి కార్ తీసుకున్నామండి. ఇప్పుడు చిన్నగా కేక్ కటింగ్ కూడా చేసేసుకుంటున్నాము. కేక్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారండి. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మనం న్యూ కార్ న్యూ హౌస్ తీసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. దాని వెనుక ఉన్న ఎఫెక్ట్స్ కూడా అలాగే ఉంటాయి, చాలా కష్టం కూడా. మనం కష్టపడి సంపాదించుకున్నది ఏదైనా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. హోండా ఫ్యాకల్టీ అంతా కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారండి. సర్వీస్ చాలా బాగుంది వాళ్ళది. మనల్ని బాధ పెట్టకుండా మనం అడిగినవి చక్కగా వాళ్ళకి అవైలబుల్గా ఉన్నవి అన్నీ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. హోండా మేనేజర్ కూడా మేనేజర్ గారు చాలా బాగా సర్వీస్ చేస్తారండి. ఆయనేనండి మేనేజర్ గారు, చాలా బాగా వర్క్ చేస్తారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మా ట్రీట్ అంతా కూడా అయిపోయింది, అందరికీ కేక్స్ ఇచ్చేసాము. ఇప్పటికీ కార్కి మా చేతిలోకి వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎంతైనా కొత్త కార్ కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. మాతో పాటు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము కొత్తగా తీసుకున్నామని ఇప్పుడు బయట కూడా కొన్ని పిక్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొడతారు, చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా కార్. న్యూ మోడల్, న్యూ లుక్.
ఇయరే ఈ మోడల్ దిగిందంటండి. ఇప్పుడు హోండా అన్నది వేరేగా ఉంటుంది, హోండా అమేజ్. ఇప్పుడు ఈ లుక్ ఉంది. ఇక్కడ కూడా మేము వెంటిలేషన్ లైటింగ్ బాగుంది కదా అని మేము ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. తర్వాత మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నారు. చాలా బాగుందండి. మేము హైట్గా ఉంటాం కదా, హైట్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా స్పేస్ ఎక్కువగా ఉంది ఈ కార్. ఇప్పుడు బయట కూడా చిన్న సెలబ్రేషన్ అండి. ఈ కార్కి డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా స్పేస్ వచ్చింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది, కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత పూజ చేయించిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, స్టార్ట్ అవుదాం. మనం టెంపుల్కిలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్, దర్శనం చేసేసుకున్నాము. ఈలోగా పంతులు గారు వస్తాను, ఒక 10 minutes వెయిట్ చేయమన్నారు. నేను ఈలోపు గుళ్ళో ఇక్కడ ప్యారెట్స్ అన్నీ కూడా చక్కగా చాలా బాగుంటుంది, మ్యూజిక్ వచ్చినట్లుగా చాలా బాగున్నాయి, ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ప్యారెట్స్ అన్నీ కూడా. అందుకని పిక్స్ నేను తీస్తున్నాను. నెక్స్ట్ పూజ చేసేసుకోవడమే. లోపల దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చింది బాలా త్రిపుర సుందరి దేవి టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు పంతులు గారు వచ్చారు. ఇలా అమ్మవారి దగ్గర శ్రీచక్రం దగ్గర పూజ చేయించారు. తీసుకొచ్చి ఆ కుంకుమ అది కూడా కార్కి పెడుతున్నారండి. ఇలా అన్ని వైపులా కూడా చక్కగా బొట్లు పెడుతున్నారు. టైర్స్కి కూడా కుంకుమ పసుపు రాస్తున్నారు. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతా శుభం కలుగుతుంది. ఇలా మనం ముందుగా అక్కడ మనం దిష్టి తీసి అంతా కూడా కొబ్బరికాయ కొట్టేసాము. తర్వాత వాళ్ళు నిమ్మకాయలు కూడా పెట్టారు టైర్స్ కింద. నిమ్మకాయలు కూడా ఎక్కించుకొని మనం ఇక్కడ టెంపుల్ వరకు జాగ్రత్తగా వచ్చేసాము. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గర అమ్మవారి ఆశీర్వాదం, అయ్యవారి ఆశీర్వాదంతో పూజ జరిపించుకున్నాము. తర్వాత పంతులు గారు ఇలా చక్కగా కుంకుమ పసుపు అన్నీ కూడా బొట్లు పెడుతున్నారు. తర్వాత నిమ్మకాయలు కూడా కడతారండి. చాలా బాగుంటుంది. ఇలా చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ముందుగా మనం ఏ కొత్త వస్తువు ఇలా హెవీ వెహికల్స్ ఏం తీసుకున్నా కూడా ఇలాగ పూజ జరిపించుకోవడం వల్ల చాలా మంచిది. ఇలా అన్ని వైపులా కూడా చక్కగా పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు. తర్వాత నిమ్మకాయలన్నీ కూడా ముందు కడతారండి. కట్టి ఇక్కడ చక్కగా మళ్ళీ హారతి ఇస్తారు. కర్పూరం వెలిగించి దిష్టి తీసేస్తారు. తీసి కొబ్బరికాయ కొడతారు. ఇలా చేయించుకోవడం వల్ల చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.